స్వామియే శరణమయ్యప్ప. మాతృదేవతాయ పితృదేవతాయ గురుదేవతాయ నమః. మనం ఈ రోజున పార్వతీదేవి ఆవిడకి ప్రియపుత్రుడు అయిన శ్రీశాస్త అవతార మర్మం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు పార్వతీదేవి యొక్క మహిమలు మానవులకి దేవతలకి అతీతమని. ఇది పురాణ గ్రంథాలలో నుంచి తీసుకున్న విషయం కాబట్టి దీంట్లో రాయబడింది ఏంటంటే దేవతలు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటే ఈవిడ శక్తిని, ఈ మహాశక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆవిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని. అన్ని విశ్వాలు, మనకు తెలిసింది ఇది ఒక్కటి భూమండలం, మనకు తెలిసింది ఇప్పుడు కొన్ని గ్రహాలు ఇవన్నీ ఉన్నాయనేసి తెలుసు. ఇది ఒక ప్రపంచం, ఇది ఒక విశ్వం, అంత మటుకు మనకు తెలుసు. ఈ విశ్వం కాకుండా ఇంకెన్ని విశ్వాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనకి లలిత సహస్రనామ స్తోత్రాల్లోని మిగతా స్తోత్రాల ప్రకారంగా చూస్తే ఎన్నో విశ్వాలు ఉన్నాయి. వాటన్నిటికీ అధిపతి ఈ సామ్రాజ్ఞి. ఈవిడ ఉనికిలో ఉన్నవి లేనివి అన్నిటికీ ఈ మహాశక్తి అధిపతి. శక్తి అంటే ఎనర్జీ, మనకు తెలియాలి. శక్తి లేనిదే ఏ పని చేయలేం. అదే శక్తి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు, అదే శక్తి. అందుకే ఆయన స్థితికారకుడయ్యాడు. ఎందుకంటే శక్తి ఉంటేనే ఏ పనైనా ఉంటుంది. బలం ఉంటేనే మనం ఏమి చేయగలం, ఓపిక ఉంటే. అక్కడి నుంచి మొదలు శక్తి చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి అది కావాలి. కాబట్టి ఈ శక్తి స్వరూపిణి ఆవిడ అంతటా నిండి ఉంది. లలిత సహస్రనామంలో అవే కదా రాసింది. ఈ శక్తిని అర్థం చేసుకోవాలనే కోరికతో త్రిమూర్తులు తపస్సు చేశారు. తపస్సు అంటే మామూలుగా కాదు, కఠోర దీక్షతో కూడిన తపస్సు చేశారు. వాళ్ళ అచంచలమైన వాళ్ళు అంటే వాళ్ళు బాగా ఫోకస్డ్గా కష్టపడి తపస్సు చేసి ఈ మహాశక్తి, ఈ పార్వతీదేవి యొక్క శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ చేసిన ప్రయత్నంకి ఆవిడ సంతసించి, ఆవిడ ఆనందించి, ఆవిడ వాళ్ళకి తన దివ్యమైన రూపాన్ని చూపించారు. అయితే వాళ్ళ ఊహకి అందని అంత అద్భుతమైన శక్తిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఆనంద స్థితిలో అలా నిలబడి ఉండగా వాళ్ళ నమ్మశక్యం కానీ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే ఆ జగన్మాత యొక్క హృదయం దగ్గర నుంచి కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తున్న ఒక అద్భుతమైన జ్యోతి వెలుగుతూ ఉండింది ఆవిడ హృదయం దగ్గర. ఈ కాంతి బిందువు వారికి త్రిమూర్తులకు అసలు ఎలా పొగడాలో, ఎలా వర్ణించాలో కూడా తెలియనంత ఆనందం కలుగజేసింది. తద్వారా దానివల్ల త్రిమూర్తులు వినయంగా జగన్మాతను అడిగారు, హే జగజ్జనని, నీ హృదయంలోని ఈ తేజస్సు ఎక్కడిది? ఇది చాలా దాచబడి ఉన్న రహస్యంలాగా అనిపిస్తోంది అని అన్నారు. అంటే ఆ శక్తి ఏంటో టాప్ సీక్రెట్ లాగా అనిపిస్తుంది. అప్పుడు ఆ జగన్మాత నవ్వి వీళ్ళు తెలుసుకోవాలనే ప్రయత్నానికి సంతోషించి వీళ్ళకి చెప్పారు, మీరు ఇప్పుడు దాకా చేసిన దీక్ష తపస్సు సరిపోదు, దీనికోసం ఇంకొంచెం తపస్సు చేయాలి. అయితే వాళ్ళు మళ్ళీ త్రిమూర్తులు మళ్ళీ బాగా నిష్టగా, బాగా తపస్సు చేసి ఆవిడని ప్రసన్నం చేసుకున్నారు. ఈసారి మళ్ళీ జగన్మాత ఆనందించి వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఈసారి దర్శనం ఇచ్చినప్పుడు ఆవిడ ఏదైతే ఆ తేజస్సు ఉందో, ఆ జ్యోతి ఉందో దాన్ని రివీల్ చేయడానికి, దాన్ని వెల్లడించడానికి ఆవిడ దర్శనం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు దానికోసమే తపస్సు చేశారు కదా. సో ఇక్కడ ఆ దర్శనం ఎలా ఉందంటే జగన్మాత ఆ జ్యోతి స్వరూపం
కోటి రెక్కలు తామర పువ్వు, రైట్, దాంట్లోంచి వస్తున్న తేజస్సులాగా. ఇది సాటి లేని జ్యోతి, దాని నుంచి వస్తున్న వెలుగు అద్భుతం అన్నమాట. శతకోటి సూర్య తేజములాగా ఉంది. వెంటనే ఆ జగన్మాత చెప్పారు, ఇది నా ఆత్మశక్తి, నా హృదయార విందం అని చెప్పారు. ఈ పేరుతో మనం ఎక్కడ కాంటెక్స్ట్లో వినలేదు. కాకపోతే నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ హృదయార వాసి అని ఆ పద్మ హృదయంలో నివసించేది, కరెక్ట్, నాకు లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం, హృదయార విందం హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఈ లైన్ నాకు గుర్తుకొచ్చింది. అందుకే దీనివల్లే ఆది శంకరాచార్యులు గారు అలా రాశారా, ఈ కోరిలేషన్ అలా ఉందా అని నాకు అనిపించింది. సరే, మళ్ళీ మనం చెప్పుకునే సబ్జెక్ట్కి వద్దాం. ఆవిడ ఇలా కంటిన్యూ చేస్తూ, ఇది నా ఆత్మశక్తి హృదయార విందవాసి అనుకున్నాం కదా, అతను నా ప్రియమైన కుమారుడు, పరాయ రహస్యం ఆర్ పరమ రహస్యం యొక్క సంపూర్ణ రూపం. అలా ఆయన్ని పరాయణ గుప్తుడు అని కూడా పిలుస్తారు. శ్రీధర్మశాస్త్ర ఆర్ మనం అయ్యప్ప పూజలో వాటిలో సహస్రనామాల్లో వాటిలో పరాయణ గుప్తా అని కూడా ఉంటుంది. పరాయణ గుప్తా అంటే ఏంటి? పరాయ అంటే మిస్టిక్, అంటే అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం. సో అలాగన్నమాట. సో అలా ఆవిడ చెప్పారు. అన్నిటికంటే రహస్యమైన వాడు అతను. సముద్రాలు, సరిహద్దులు అన్నిటినీ, అంటే విశ్వంలో ఉన్న ప్రతి విషయాన్ని నియంత్రించేవాడు, సృష్టికర్త. అన్నీ ఉనికిలో ఉన్న ప్రతి అంశాన్ని తన ఆజ్ఞలో తన కింద నియంత్రించే ఈ హృదయార విందవాసి మహాశాస్త అని కూడా అంటారు అని ఆ జగన్మాత వెల్లడించారు. అదేందా? సో ఆ తల్లి యొక్క సర్వవ్యాప్త శక్తిని తన కుమారుడైన మహాశాస్త్రలో నివసిస్తుందనే ఈ సత్యాన్ని ఆవిడ వెల్లడించారు. ఓకే, ఇలా చెప్తూ ఉంటే త్రిమూర్తులు అసలు ఒక్క మాట మాట్లాడలేకపోయారట. ఎంత ముగ్ధులయ్యారు అంటే, వారు ఒక్క మాట రావట్లేదు వాళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ శివయ్యకిను విష్ణుమూర్తికి ఈ మహాశక్తి, ఎందుకంటే మహాశాస్త్ర నా పుత్రుడు అని చెప్పారు కదా, వాళ్ళు ఈ శక్తి వాళ్ళ పుత్రుడిగా వ్యక్తం అవ్వాలని కోరుకున్నారు. ఇది నిజంగా వాళ్ళ మనసులో అనిపించింది. అక్కడ జగన్మాత తదాస్తు అని ఆశీర్వదించింది. ఇలాగా శాస్త్ర అవతారం జరిగింది, ఆవిష్కరణ జరిగిందని మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు ఈ వీడియో ఇన్పుట్ మీకు నచ్చింది, నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చిందని నాకు భావిస్తూ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప.